ఇది కరెక్టేనా? కాదు భూమి, ఎప్పుడైనా పేరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే రాయాలి, స్మాల్ లెటర్లో రాయకూడదు. ఆల్ఫాబెటికల్ లోనే ఎందుకు స్టార్ట్ చేయాలి? ఏ శ్రీజ, ఏం చేస్తున్నావు? ఏమైందమ్మా? భూమితో హోంవర్క్ చేయిస్తున్నాను. ఏ భూమి, నువ్వు లోపలికి వెళ్ళవే. చెప్తుంటే అర్థం కావట్లేదా? లోపలికి వెళ్ళు. ఏంటమ్మా ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ చేస్తావు? ఇప్పుడేమైంది? నీ కోపం అంతా ఇంట్లో చూపిస్తున్నావు. చూడు, చిన్నపిల్ల ఎంత భయపడుతూ వెళ్ళిపోయిందో. ఎవరు చిన్నపిల్ల? అదా? దాని సంగతి పక్కన పెట్టు. నీకు ఆ విజయ్ గారితో తిరగొద్దని చెప్పానా? మీ ఇద్దరికి ఏం సంబంధం ఉంది? ఏంటమ్మా చెప్తుంటే అర్థం కావట్లేదా? ఏం సంబంధం ఉంటుంది? నువ్వు అసలు కన్న తల్లివేనా? పక్కింటి ఆవిడ మాటలు నమ్ముతావు కానీ కన్న కూతురి మాటలు నమ్మవా? ఏంటి నోరు లేస్తుంది? అసలు నువ్వేం చేస్తున్నావు? వద్దు వద్దు అన్నా వాడి చుట్టూ నువ్వెందుకు తిరుగుతున్నావు? అమ్మా పిచ్చి పట్టిందా నీకు? పిచ్చి పట్టింది నాకు కాదే, నీకు. నిన్ను అత్తయ్య, ఏం చేస్తున్నారు? ఆడపిల్ల మీద చేయి చేసుకుంటారా? చెయ్యి చేసుకోవటం కాదు, దీని కాళ్ళు చేతులు విరక్కొట్టి మూలను కూర్చోబెట్టాలి. ఇరుగు పొరుగు వాళ్ళు వద్దు వద్దు అన్నా దీన్ని చదివించాను చూడు, నాది తప్పు. ఆ రోజు పక్కింటి ఆవిడ సంబంధం తీసుకొచ్చినప్పుడు నువ్వు తేడాగా మాట్లాడినప్పుడే నాకు నీ మీద అనుమానం వచ్చింది. నువ్వు పెద్ద లాయర్ అనుకుంటున్నావా? ఆ విజయ్ గాడి కోసం ఎందుకు ఆరాటపడుతున్నావు? అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు? చూడు వదిన ఎలా మాట్లాడుతుందో. నా చదువుని, నా ప్రాక్టీస్ని అన్నిటినీ అమ్మ ప్రశ్నిస్తుంది. విజయ్ని పోలీసులు అన్యాయంగా తప్పుడు కేసులో ఇరికిస్తున్నారని తెలిసి నేను అడ్డుగా నిలబడ్డాను. అది తప్ప? నువ్వెవరా నిలబడ్డానికి? అసలు నీకేం సంబంధమే? సంధ్య, ఇంకా ఆలస్యం చేయకూడదు. దీనికి పెళ్లి చేసి పంపించేయాలి. నేను మొత్తుకుంటున్నా, ఇంట్లో నా మాట ఎవ్వరూ లెక్క చేయట్లేదు. నువ్వు పెళ్లి చేస్తానంటే మాత్రం నేను చేసుకుంటానా? చూసావా చూసావా, దీని తలపగరు చూసావా? అప్పుడే నాకు ఎదురు మాట్లాడుతుంది. అత్తయ్య, చదువుకున్న అమ్మాయి, చిన్నపిల్ల కాదు కదా, తనకన్నీ తెలుసు. ఏం తెలుసు? లోకం గురించి తెలుసా? నలుగురు ఏమనుకుంటున్నారో తెలుసా? సంధ్య, నువ్వు నా కొడుకు కలిసి దీన్ని వెనకేసుకుని వస్తున్నారు. ఆ విజయ్ గాడి వల్ల దీనికి ఎప్పటికైనా సమస్య వస్తుంది. ఇక ప్రాక్టీస్ వద్దు, ఏమీ వద్దు, ఇంట్లో కూర్చోమని చెప్పండి. పోలీసులు వచ్చి చెప్పారు వాడికి సపోర్ట్ చేస్తే దీనికి భవిష్యత్తు ఉండదు అని. అది చాలదా? అమ్మా, వాళ్ళొచ్చి బెదిరిస్తే నువ్వు భయపడతావేమో కానీ నేను భయపడ్ను. ఈ కేసులో నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. అదే జరిగితే ఇన్నాళ్ళు నేను చదువుకున్న చదువుకి, నా ప్రాక్టీస్కి అర్థమే ఉండదు. ఏదైనా ఉంటే లీగల్గా చూసుకోవాలి కానీ నీ దగ్గరికి వచ్చి నన్ను భయపెడుతున్నారంటే ఏంటర్థం? ఖచ్చితంగా దీంట్లో ఏదో మోసం ఉంది. ఏది ఉన్నా నేను లీగల్గా చూసుకుంటాను. విజయ్కి ఎవ్వరూ లేకపోయినా నేనున్నాను, నేను కాపాడతాను. నువ్వన్నావు కదా విజయ్కి నాకు ఏంటి సంబంధం అని. ఎస్, అతనికి నాకు సంబంధం ఉంది. ఒక లాయర్కి క్లయింట్కి మధ్య ఉన్న సంబంధం ఉంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఇవన్నీ కాదు, అది పెద్దోళ్ల గొడవ. ఆ కేసు వదిలేస్తావా లేదా? నా ప్రాణమైనా వదిలేస్తాను కానీ ఆ కేసు మాత్రం వదిలేయను. చూసావా చూసావా, దాని తలపగరు చూసావా? మీరిద్దరూ కలిసి దాన్ని నెత్తిన పెట్టుకున్నారు. ఎవ్వరూ కూడా నా మాట లెక్క చేయడం లేదు. చిన్నప్పటి నుంచి రెక్కలు ముక్కలు చేసుకుని దీన్ని పెంచి పెద్ద చేసి చదివిస్తే ఇది నాకిస్తున్న ప్రతిఫలం ఇదా? ఈ ఇంట్లో నువ్వు నా మాట వినవు, చివరికి నా కూతురు కూడా నా మాట వినదు. ఇది నా బతుకు. ఎందుకత్తయ్య కంగారు పడతారు? కేసు తీసుకుని న్యాయం కోసం ప్రయత్నించడంలో తప్పేం లేదు కదా. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటమ్మా? అవతల పోలీసులు ఏం చెప్తున్నారో అర్థమవుతుందా? వాళ్ళెన్నైనా బెదిరిస్తారు. బెదిరిస్తే భయపడేవాడు ఎప్పుడూ లాయర్ కాడు.
అనుభవం లేకపోయినా శ్రీజలో ఆ ధైర్యం ఉంది. ఏం జరిగినా చూసుకోగలననే ధైర్యం ఉంది. ఇది తన వృత్తత్తయ్య. తన పని తను చేసుకుంటుంది. అనవసరంగా కంగారు పడి అడ్డుపడకండి. నాకు తెలుసు, అందరూ కలిసి దాన్ని సపోర్ట్ చేస్తారు. ఎంత చెప్తున్నా అసలు నా మాటకి విలువే లేదు. నేను ఇంకెందుకు ఈ ఇంట్లో ఉండాలి? నేనెందుకు బ్రతకాలి? నాతో క్లోజ్గా ఉన్నట్టు దగ్గరికి వచ్చి స్పై కెమెరాని స్విచ్ ఆఫ్ చేసింది. సంధ్య, సంధ్య, ఏమండి వచ్చారా? భోజనం వడ్డిస్తాను పదండి. వద్దు సంధ్య, ఈరోజు నాకు ఆకలిగా లేదు. నువ్వేంటి పరధ్యానంలో ఆలోచిస్తున్నావు? అలా ఏం లేదండి. భూమి నిద్రపోయి చాలాసేపు అయింది, ఇంకా జోకొడుతూ కూర్చున్నావేంటి? ఎప్పుడు నిద్రపోయిందో కూడా చూసుకోలేదండి. పాపం ఈరోజు స్కూల్కి వెళ్ళొచ్చింది కదా, బాగా టైర్డ్ అయిపోయింది. అలసిపోయింది భూమి కాదు, నువ్వు. నీ ఫేస్ చూస్తుంటేనే అర్థమవుతుంది. అయినా అంత పరధ్యానంలో ఉన్నావు, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఇంకా ఆలోచించడానికి ఏముందండి, మీకు తెలిసిందే కదా. రాధిక మౌనిక కలిసి ఏం చేయబోతున్నారో అని ఆలోచిస్తున్నాను. అప్పటికి నేను రాజేష్ గారికి స్పై కెమెరా పెట్టి పంపించాను, కానీ చాలా తెలివిగా ఏది రికార్డ్ అవ్వకుండా చేసింది మౌనిక. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉలుకు లేదు పలుకు లేదు. వాళ్ళు నెక్స్ట్ ఏదో ఒక ప్లాన్లోనే ఉంటారు కదండి. ఏదో ఒక ప్లాన్ చేస్తారు కదండి. ఏ ప్లాన్ చేయకుండా గమ్మునే ఉండే రకం కాదు కదా వాళ్ళు. వింధ్యని రాజేష్ గారిని విడగొట్టడానికి, రాజేష్ గారిని మౌనికని కలపడానికి ఏదో ఒక దిక్కుమాలిన ప్లాన్ రాధిక వర్కౌట్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటుంది. ఈసారి ఏం చేసినా ఎత్తుకి పై ఎత్తు వేసి వాళ్ళని ఆపాలి, వాళ్ళకి అడ్డుకట్ట వెయ్యాలి. అది సరే సంధ్య, వాళ్ళేం చేస్తున్నారో మనకెలా తెలుస్తుంది? నేను నీకింతకు ముందు కూడా చెప్పాను, రాజేష్ని మోసం చేసి తాళి కట్టించుకున్న మౌనిక రాజేష్ని అంత ఈజీగా వదిలిపెట్టదు. ఆ తల్లి కూతురులు వింధ్యని మనశ్శాంతిగా ఉండనివ్వరు. ఖచ్చితంగా వాళ్ళు మీరు ఊహించని స్కెచ్ ఏదో ప్లాన్ చేసే ఉంటారు. వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఏమై ఉంటుంది? అబ్బబ్బబ్బా, ఎంతసేపే? ఉదయం అనగా రెడీ అవ్వమని చెప్తే ఇప్పటి వరకు అవలేదా? ఇంతసేపు అయితే ఎలా? మనం పెళ్లికి వెళ్తున్నావా, పేరంటానికి వెళ్తున్నావా, అత్తారింటికి వస్తున్నావా? ఏంటి మమ్మీ, ప్రశాంతంగా చీర కూడా కట్టుకునివ్వవా? లగేజ్ కూడా సర్దుకునివ్వవా? ఏంటే మార్చుకునేది? ఉదయం నుంచి ఎన్ని చీరలు కడుతున్నావు, ఎన్ని చీరలు తీసేస్తున్నావు? ఎప్పుడు వెళ్దామని చెప్పాను, ఎప్పుడు బయటకు వచ్చావు? లక్కీగా సన్నీ చిన్ని సినిమాకి వెళ్లారు. వాళ్ళు వచ్చేలోపు దుర్ముహూర్తం రాకముందే బయలుదేరాలని చెప్పాను కదా. మమ్మీ, మనమే ఒక పెద్ద గండాలు. మనకి గండాలేంటి? మనకు ఆ సెంటిమెంట్లు లేవు. పైగా పెళ్ళి అయిన తర్వాత మొదటిసారి అత్తారింటికి కోడలి హోదాలో వెళ్తున్నాను. అందమైన చీర కట్టుకోవాలి కదా. ఏ చీర కట్టినా నాకు నచ్చట్లేదు. అందుకే ఇప్పటికే ఒక 20 చీరలు మార్చేశాను. ఇది ఎలా ఉంది మమ్మీ? నా ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా? ఉండు మమ్మీ, మన ఇద్దరం కలిసి సెల్ఫీ తీసుకుందాం. ఒత్తొత్తో, నీ సెల్ఫీ పిచ్చి తగలయ్యా. బయలుదేరదాం పదవే. ఇప్పటికే కూతుర్ని అత్తారింటికి పగలు తీసుకెళ్లకుండా చీకట్లో తీసుకెళ్లాల్సి వస్తుంది. మమ్మీ, మనకి పగలు కంటే రాత్రి బాగా కలిసి వస్తుంది. చీకట్లో ఎన్ని అడ్డమైన పనులు చేయలేదు, నువ్వు చీకట్లో ఎన్ని కాపురాలు కూల్చలేదు. అసలు నీ బ్రతకంతా చీకటి వ్యవహారమే కదా మమ్మీ. ఏంటే, నువ్వు నన్ను తిడుతున్నావా, పొగుడుతున్నావా? నిన్నెందుకు తిడతాను మమ్మీ? నీ టాలెంట్ గురించి చెప్తున్నాను. సెంటిమెంటల్గా మనకి చీకటే కరెక్ట్. అత్తారింట్లో
చీకట్లో అడుగుపెట్టే కోడలు ఎవరైనా ఉంటుందా? నేనొక్కదాన్నే ఉంటాను. పద మమ్మీ, బయలుదేరదాం. హ్మ్. మళ్ళీ ఏమైందే? పుట్టింటిని వదిలేసి వెళ్ళిపోతున్నాను కదా మమ్మీ. అవును మమ్మీ, పుట్టింటిని వదిలేసి మెటర్నిటీకి వెళ్ళేటప్పుడు ఆడపిల్ల ఏడుస్తుందంటారు. మరి నాకేంటి ఏడుపు రావట్లేదు? వచ్చేస్తుంది మమ్మీ, ఏడుపు వచ్చేస్తుంది. మమ్మీ, నేను అత్తారింటికి వెళ్ళిపోతున్నాను. సరే పద. నా మూడంతా పోయింది. కూతురు అత్తారింటికి సాగనం పెట్టప్పుడు పెళ్లి కూతురే కాదు, పెళ్లి కూతురు తల్లి కూడా కన్నీళ్లు పెట్టాలి. నీకు అసలు ఎమోషనల్ సెన్సే లేదే. నీకు దండం పెడతాను, పద. సరే సరే, పద మమ్మీ. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా పుట్టింటికి ఎందుకు వెళ్ళా? నువ్వు అబద్ధం ఆడుతున్నావు. చెప్పు, ఏదో జరిగింది. అమ్మా, ఇరుగు పొరుగు అంతా అడుగుతున్నారే నీ కూతురు మొగుణ్ణి కూతుర్ని వదిలి రావడమేంటి అని. అసలు నీ సమస్య ఏంటో చెప్పు. ఏంటమ్మా, వచ్చిన దగ్గర నుంచి చెప్పు చెప్పు అంటావు? ఏదైనా ఉంటే నేను చెప్తాను కదా. పక్కింటి వాళ్ళు అలా అంటున్నారు, పొరిగింటి వాళ్ళు ఇలా అంటున్నారని టార్చర్ పెడుతున్నావేంటి? ఏ ఊర్లో అయినా పక్కింటి వాళ్ళు పక్కింటి వాళ్ళే. వాళ్ళకి పక్కింట్లో ఏం జరుగుతుంది, పొరుగింట్లో ఏం జరుగుతుందని చూడడం అలవాటే. ఏ పక్కింటి వాళ్ళైనా మనకి ప్రాబ్లం ఉంటే వచ్చి సాయం చేశారా? లేదు కదా. కష్టంలో ఉంటే కాపాడారా? లేదు కదా. అలాంటి పక్కింటి వాళ్ళ గురించి నీకు పట్టింపేమో గాని నాకు పట్టింపు కాదు. నా బాధలో నేనున్నాను. నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయకు. మనశ్శాంతిగా వదిలే ప్లీజ్. నీ ఇష్టం. నువ్విలా మాట్లాడితే నేనేం చేయలేను. ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది? సంధ్యతో చెప్పుకోలేకపోతున్నాను, అత్తయ్యతో చెప్పుకోలేకపోతున్నాను. ఏదైనా అంటే పక్కింటి వాళ్ళు కూతుర్ని వదిలేసావా, భర్తను వదిలేసావా అని దెబ్బ పొడుస్తారు. వాళ్ళని వదిలేసినందుకు నేనెంత బాధపడుతున్నానో వాళ్ళకేం తెలుసు. ఏమైంది వింధ్య? నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? నాతో ఎందుకు మాట్లాడడం లేదు? నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి నాకు మనశ్శాంతిగా లేదు. నా భర్త నాకు దూరమయ్యాడు. చివరికి నా కూతురు కూడా నా మాట వినే పరిస్థితి లేదు. ఇవన్నీ చూస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. రోజు మౌనిక టార్చర్ భరిస్తూ ఇంటికొచ్చాక నీ మొహం చూస్తే రిలీఫ్ కలిగేది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. ఇదంతా కాదు, వింధ్యని తీసుకొస్తాను. ఏమైంది వింధ్య? ఎన్నిసార్లు ఫోన్ చేసినా గానీ కట్ చేస్తావు, ఎన్ని మెసేజ్లు పెట్టినా చూస్తావు కానీ రిప్లై ఇవ్వవు. మరి నేనెలా మనశ్శాంతిగా ఉండాలి వింధ్య?
పర్లేదు కదా, అత్త ఏమంది కదా? ఇంకా అత్త గురించి ఆలోచిస్తావేంటే? నువ్వు ఈ ఇంటి కోడలివి. వింధ్య ఆల్రెడీ తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోయింది. నీ భర్త ఒంటరిగా ఎలా ఉంటాడు? పైగా వయసులో ఉన్న మగాడు. అచ్చటా ముచ్చట ఉంటుంది కదా. ఎప్పుడు తింటున్నాడు, ఎప్పుడు పడుకుంటున్నాడో. నీ భర్తను ఎలా గాలి కుదిలేస్తా ఎలా? పద. ఏ పచ్చా పచ్చని ఊరు మీద పడినది పాడు కన్ను అదని చిచ్చే పెట్టి పోతాదే. ఈ టైంలో ఎవరు వచ్చుంటారు? తెల్లటి గోడ మీద వింధ్య వచ్చి ఉంటుందా? వింధ్య, పన్నుకు పుట్టిస్తున్నాయే. బావా, నువ్వా? బావా. అల్లుడు ఎలా ఉన్నావు? మమ్మీ, తొందరపడి లోపలికి వచ్చేసాను. కుడికాలు పెట్టాను, ఎడం కాలు పెట్టాను, గుర్తులేదు. బాబా, ఒక్క నిమిషం. మమ్మీ, కుడికాలు పెట్టి వెళ్ళాలా, ఎడం కాలు పెట్టి వెళ్ళాలా? కుడికాలే పెట్టాలమ్మా. అక్కడే ఉండు, వదిన్ని పిలుస్తాను. వదినా, వదినా. అత్తయ్య, ఏం చేస్తున్నావు? నీకు దండం పెడతాను. అమ్మ నిద్రపోతుంది. ఇప్పటికే మీ వల్ల నాకు మనశ్శాంతి లేదు. వింధ్య కూడా ఇంట్లో లేదు, పుట్టింటికి వెళ్ళిపోయింది. నాకు ఇక్కడేం జరుగుతుందో ఏంటో అర్థం కావడం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అయ్యో పాపం. మరి పెద్ద భార్య లేకపోతే చిన్న భార్య దగ్గరికైనా రావాలి కదా. సర్లే, నువ్వేం కంగారు పడకు, నేను వచ్చాను కదా. వింధ్య లేకపోతేనేం, ఈ మౌనిక ఉంది కదా. ఈ రోజు నుంచి నీ మంచి చెడ్డలు అన్నీ నేనే చూసుకుంటాను. అవును బావా. సరే, మన గది ఎక్కడా? ఇక్కడ ఒక గదిలో వింధ్య సిస్టర్ నువ్వు ఉంటారు. పోనీ ఆ గదిలో ఉండమంటావా, లేకపోతే వేరే గదిలోనా? ఒకవేళ వింధ్య వచ్చిందే అనుకో, ఒక రాత్రి అక్కడ, ఒక రాత్రి ఇక్కడ గడపాలి కదా. ప్లీజ్ మౌనిక, నన్ను టార్చర్ చేయకు. అమ్మ లేచి నిన్ను చూస్తే పెద్ద ఇష్యూ అవుతుంది. వెళ్ళిపో. మీ ఇద్దరిని వేడుకుంటున్నా. అత్తయ్య, మీకేం కావాలన్నా ఇస్తాను. నన్ను మాత్రం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చెయ్యొద్దు. ఏంటల్లుడు, తాళి కట్టిన భార్యని ఇంటికి తీసుకొచ్చి కాపురం చేయమంటే కాళ్ళు పట్టుకుంటా, చేతులు పట్టుకుంటా అని ఏదేదో చెప్తావేంటి? అమ్మ మౌనిక, ఏంటమ్మా మీ ఆయన? అమ్మా, నువ్వు నన్ను పుట్టింటి నుంచి అత్తారింటికి తీసుకొచ్చావు కదా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. బావా అలాగే మాట్లాడతాడులే. బావా, నువ్వు మగాడివి, హీరోవి, ఇలా భయపడితే ఎలా? నేనేమైనా పులునా లేకపోతే సింహాన్నా? నీ చిన్న పెళ్ళాన్ని, నీ ముద్దుల పెళ్ళాన్ని. నాకు తెలిసి వింధ్య నిన్ను, నీ కూతుర్ని వదిలేసి వెళ్ళిందంటే అలిగి వెళ్ళిపోయి ఉంటుంది. అలా అలిగి వెళ్ళిన వాళ్ళు అస్సలు తిరిగిరారు. ఒకవేళ తిరిగి వచ్చినా ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాళ్ళు ఉండొచ్చు. పద బావా, మన గది చూపించు బావా. పద మౌనిక, పద బావా, పద బావా. ఆల్ ది బెస్ట్. బాయ్ మమ్మీ. బాయ్ అమ్మా. మౌనిక, పద బావా. మౌనిక. బాయ్ మమ్మీ. బాయ్. ఇప్పుడు నా టార్గెట్ ఫుల్ఫిల్ అయింది. నా కూతురు పైసా కట్నం లేకుండా అత్తారింట్లో అడుగుపెట్టింది. నా బాధ్యత తీరిపోయింది. నాకిప్పుడు మనశ్శాంతిగా ఉంది. నీకు ఆ విజయ్ గారితో తిరగొద్దని చెప్పానా? మీ ఇద్దరికి ఏం సంబంధం ఉంది? అక్క,
విషయం అమ్మకి తెలిస్తే చాలా బాధపడుతుంది. అమ్మకు తెలియనివ్వకక్క. ఏం చెప్తాను, ఏం చెప్పుకుంటాను? మా అమ్మ ఎప్పుడూ అంతే. ఏం అర్థం చేసుకుందని? పెద్దవాళ్ళు ఏం చెప్పినా దానికి ఒక అర్థం ఉంటుంది అంటారు కదా. నాన్నమ్మకి మీరు తప్ప ఎవ్వరూ లేరు కదా. మీ గురించి ఎక్కువగా ఆలోచించేది ఆవిడే కదా. ఆవిడ అలా చెప్తుందంటే ఆవిడ మాటలు నువ్వెందుకు అర్థం చేసుకోకూడదక్క? నేనేం తప్పు చేశాను భూమి? ఒక లాయర్గా నా కళ్ళెదుట ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతుంటే వెళ్ళి నేను సపోర్ట్గా నిలబడ్డాను. అంత మాత్రాన చేయి చేసుకుంటుందా? పాపం ఆ అబ్బాయి విజయ్కి ఎవరున్నారు? నా అనేవాళ్ళు ముందు వెనక ఎవ్వరూ లేరు. అతను సపోర్ట్గా నిలబడితే తప్పుగా అర్థం చేసుకుంటుందా? అతను మన ఇంటికొస్తే రోగనుకుంటుంది. రోడ్డు మీద అతన్ని కలిసి మాట్లాడితే మా ఇద్దరి మధ్య ఏదో ఉందనుకుంటుంది. చిన్నపిల్లవి, నీ ముందు అన్నీ చెప్పుకోలేను, కానీ మా అమ్మ ఈ మధ్య సాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇదేంటి విజయ్ ఫోన్ చేస్తున్నాడు? చెప్పు విజయ్, ఏమైంది? హలో విజయ్, ఫోన్ చేసి మాట్లాడవేంటి? శ్రీజ, నాకు భయంగా ఉంది శ్రీజ. హారతి తీసుకోండి. రాజేష్, ముందు మౌనికని అర్జెంటుగా ఇంట్లో నుంచి బయటికి పంపించు. అమ్మా, ఒక 2 రోజులు ఉంటుందమ్మా, వదిలేయమ్మా. 2 రోజులు ఉంటుందని అంత ఈజీగా చెప్తున్నావేంటి నువ్వు? మౌనిక ఇంటికి రావడానికి, వింధ్య వెళ్ళడానికి ఏదైనా కారణం ఉందా? అసలు మౌనిక ఏ హక్కుతో ఇక్కడికొచ్చింది?